श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। మనం శ్రీ సాయి సన్నిధి మాధవరావు దేశపాండే అంటే శ్యామ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. శ్యామకి బాబా దగ్గర బాగా అత్యంత సన్నిహితం. బాబా కూడా మాధవరావుని శ్యామ అని అంటే కిష్టిగాడు అని పిలిచేవాడట. ఈయన కూడా దేవా దేవా అని పిలిచేవారు. శ్యామతో ఉన్నటువంటి సన్నిహితంగా మళ్ళీ ఇంకే భక్తులతో ఉండలేదేమో, అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ సమయంలోనైనా బాబా దగ్గరికి బెరుకు లేకుండా భయం లేకుండా వెళ్ళగలిగి ఉండేవాడు. అట్లా ఎవరు ఏది అడగాలన్నా కానీ శ్యామ ద్వారా అడిగించేవారు అనమాట. అంటే ఏంటి, బాబాకి యాక్సెస్ అలా ఉండేది. పైగా మనకైతే భయం ఉంటుంది కదా, కొత్తగా వెళ్ళినప్పుడు బాబా ఏమంటారు అనే భయం ఉంటుంది. అందుకని వెళ్ళి శ్యామ చేత అడిగించుకోవడం అంటే తేలిక కాబట్టి మీరు ఇది అడగండి అని అట్లా అంటే అంతటి చనువు ఉండటం. ఈ శ్యామ కూడా ఆశ్చర్యం ఏంటంటే 15 సంవత్సరాల పాటు కేవలం బాబా దగ్గరికి అంటే ఏ భక్తి ఆయన మహాత్ముడికి కాకుండా ఊరికే కాలక్షేపానికి ఏదో చిలిమి కాల్చడానికి అన్నట్టుగానే వెళ్ళేవారట. అంటే బాబా ఉన్న మసీదుకి ఎదురుగా ఉన్న స్కూల్లో అతను ఉండటం, అంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో స్కూల్ నడపబడటం, దానిలో ఇతను టీచర్గా పనిచేస్తూ ఉండటం వల్ల అక్కడే ఉండేవారట. అక్కడే ఉండి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారని గమనిస్తూ ఉండేవాడట. ఎప్పుడన్నా అంటే ఆయనకి బాబా మీద ఎట్లా భక్తి గొప్పవాడన భావం కలిగిందంటే, బాబా ఒక్కరే ఉన్నప్పటికీ కూడా మసీదులోంచి వివిధ భాషల్లో సంభాషణ వినపడుతూ ఉండేదట. సంస్కృతంలో, ఆంగ్లంలో. ఇతను చదువుకున్నది కూడా కొద్దిగే అయినా కానీ చిన్న ఎలిమెంటరీ టీచర్గా అయితే అక్కడ చేస్తూ ఉన్నాడు. కనుక ఈయన మహాత్ముడు అయి ఉంటాడు అని మనం గత వారం చెప్పుకుంటూ, పూణే నుంచి ఒక భక్తుడు వచ్చి ఇక్కడ ఈ ఉన్న మహాత్ముడు ఎక్కడ ఉన్నారంటే, ఇక్కడ మహాత్ములు ఎవరూ లేరు, ఇక్కడ పిచ్చి ఫకీర్ ఉన్నాడు, ఆయన చావుళ్ళు అక్కడ మన మసీదులో ఉంటారు అని చెప్తే, వీళ్ళు వెళ్ళి దర్శించినప్పుడు బాబా వెంటనే కోపంతో అంటూ ఉన్నారట. అప్పటికి శ్యామ అన్నాడట, అయినా మనలాంటి వాడు చదువుకున్న వాళ్ళు మనం అక్కడున్న అలాంటి సాధువులు సేవించుకుంటే మంచిది కానీ ఇలాంటి ఫకీర్లు ఎందుకు అన్నారట. అందుకని వీళ్ళు ఏ భావం అయితే వీళ్ళు చర్చించుకున్నారో తర్వాత రోజు మసీద్కి వెళ్ళినప్పుడు బాబా వెంటనే అతన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. హెచ్చరిస్తూ నువ్వు వెళ్ళి ఆ పూణేలో ఉన్న భీమశంకరాలయంలో ఉన్న సాధువు కాళ్ళ మీద పడు, నేనేమో ముస్లింని అని వాళ్ళ భావాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఈయన సామాన్యుడు కాదు, మన మనసులో కూడా తెలుసుకోగలిగిన సర్వజ్ఞుడు అని వాళ్ళు అంటే ఇలాంటి విషయాలు మొదటిసారిగా శ్యామ బాబా వైపు, అమ్మో ఈయన సామాన్యుడు కాదు మహాత్ముడు అని చూసే వైపుగా వెళ్ళాయి. బాబా దగ్గర ఉన్న గొప్పతనము విశేషం అదే అనమాట. ఆయన దగ్గరికి సర్వం ఆయనే అని వెళ్తే అలానే ప్రవర్తించారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పిచ్చివాడు ముస్లిము, లేకపోతే ఈయనకి విద్య రాదు అనుకుని వెళ్ళారనుకోండి, అలానే చేసేవారట. ఈ నుట్టి పిచ్చివాడు అని చెప్పి వెళ్తే ఒక భక్తుడు ఒక స్టేషన్ మాస్టర్ వెళ్ళేసరికి బాబా అక్కడున్న కుండలో నీళ్ళన్నీ బోర్లించి కుండలు బోర్లిస్తున్నాడంట. నేను చెప్పాను ఆయన పిచ్చివాడని, అనవసరంగా ఉట్టిగా నీళ్ళు వారిపోస్తున్నాడని. అంటే వాడి భావానికి తగ్గట్టుగా ఆయన ఉండేవారు. లేదు ఈయన సాక్షాత్తు దత్తస్వామి అనుకుని వెళ్ళారనుకోండి, అలానే ఆయన అటువంటి భావానికి తగ్గట్టుగానే ఉండేవాడు. ఈయన కాదు, ఈయన పండరి వెటరుడే, మాట్లాడే వెటరుడే అంటే అలాంటి అనుభవాలే ఇచ్చేవారు అనమాట. అంటే ఎవరు ఏ భావంతో వెళ్తే బాబా అట్లాంటి భావంతోనే వాళ్ళకి పలికేవారు. అయితే శ్యామకి అంత బాబా ఎప్పుడన్నా శ్యామ చేత ఒక మాట చెప్పిస్తే మళ్ళీ వేరే వాళ్ళతో చెప్పించినా కానీ ఆ శ్యామకి చెప్పిందే నిజమవుతుందని చెప్పేవారట. అట్లానే ఒక భక్తుడికి ఉద్యోగం గురించి అడిగితే శ్యామ అడిగినప్పుడు ఒక చోట పూణేలో స్థిరపరుస్తా అన్నారట. ఇంకో భక్తుడు అడిగినప్పుడు వేరేగా చెప్పారట. వీళ్ళు ఆశ్చర్యపోయి, అదేంటి మన శ్యామ అడిగినప్పుడు బాబా అలా చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇది ఇలా చెప్పారు, ఏది నిజమవుతుంది అంటే, అక్కడ ఉన్నప్పుడు అతనికి ఎందుకు తీసుకోకూడదు దీని అన్నారట. సరే కాదు వెళ్ళి శ్యామకి ఈ మాట చెప్పగానే, లేదు ఈ విషయం తెలుసుకోవాలి బాబా దగ్గర నుంచి అని వెళ్ళి బాబాని అడిగారట. దేవా మీరు నాకు చెప్పింది కరెక్ట్, అది నిజమవుతుందా, పూణేలో స్థిరపరుస్తా అన్నారు నార్కే అని, అది నిజమవుతుందా, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా వేరే చోట అవుతుందా అంటే నీకు చెప్పిందే అవుతుంది అన్నారట. అంటే అంతటి ప్రాధాన్యత ఇచ్చేవారు అనే విషయాన్ని మనం గత వారం చూసామన్నమాట.
అట్లాగే బాబా కోసం వేరే మహాత్ములు పంపించినటువంటి భక్తులు, మళ్ళీ షిరిడీలో ఎవరన్నా ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు కానివ్వండి, కార్యక్రమాలు కానీ చేయాలని వచ్చిన వాళ్ళు బాబా పట్ల చూపే దాన్ని బట్టి అప్పుడు వీళ్ళకి శ్యామకి వీళ్ళకి గంగగిరి బాబా వచ్చినప్పుడు ఆయన కూడా బాబా పట్ల ఎంతో గౌరవంగా ఉండి సాయి అంటే సామాన్యులు గారు, మీరు ఇంకా తెలుసుకోలేకపోయారు ఆయనని గంగగిరి చెప్పడం, వీళ్ళందరూ చెప్పడం ద్వారా వీళ్ళకి క్రమంగా వీళ్ళ భావంలో మార్పు వచ్చింది. ఎప్పుడైనా చూడండి, మనకు అందుబాటులోనే ఉన్నారనుకోండి, ఇప్పుడు మాస్టర్ గారు అంటారు మనకు అందుబాటులో ఉన్న దాన్ని విలువని గుర్తించడం కష్టం. బాగా పండితుడైన వాడికి కొడుకున్నాడు అనుకోండి, వీడు అనుకుంటాడట కొడుకు వీడి దుంపదగా ఈయన పండితుడైతే అవ్వచ్చు, నన్ను రోజు రుద్దుతూ ఉంటాడు, మమ్మల్ని ఆడుకొనివాడు పెట్టనివాడు, ఆయనలాగే మమ్మల్ని అవ్వమంటాడు, ఈగోలు ఎక్కడ పడతాం. ఈయన పండితులని తెలిసి వేరే 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 దేశాల నుంచి ప్రదేశాల నుంచి వస్తారట, వచ్చి ఆయన దగ్గర ఆయన ఏం తింటున్నారు ఏం చూస్తున్నాడు కదా, ఆయనలో ఉన్న పాండిత్యాన్ని చూసి తెలుసుకొని వెళ్ళాలని. అంటే దగ్గరగా ఉందనుకోండి, ఈయనేం పండితుడు అని అనుకుంటాం, అంటే మన వాళ్ళైతే ఇంకా అనుకుంటాం. అంటే విలువని దగ్గరగా ఉంటే విలువని మనం గుర్తించడం కష్టం అవుతుందన్నమాట. అట్లా ఇప్పుడు బయట నుంచి వాళ్ళు వచ్చి పలానా ఉన్న సాధువు ఇక్కడున్న మహాత్ముని దర్శించమని పంపించారని, అట్లానే వేరే వేరే గురువులు సేవిస్తూ ఉన్న వాళ్ళ గురువులు షిరిడీలో ఉన్న మా అన్నగారైన సాయిని సేవించండి అని వివిధ సాంప్రదాయాల్లో, ఇటు హిందూ ధర్మంలోనూ అటు ముస్లిం సాంప్రదాయంలో వాళ్ళు కూడా అలా పంపిస్తూ ఉంటే వచ్చే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఓహో వాళ్ళు పంపిస్తూ ఉన్నారు ఇక్కడ మహనీయుడు అని, అప్పుడు వీళ్ళకి అంతకుముందు ఉన్న భావం మారుతూ వస్తూ ఉందన్నమాట. క్రమంగా శ్యామభావనం కూడా మార్పును ఆరంభించింది. సాయి షిరిడీ చేరే నాటికి మారుతి ఆలయంలో నివసిస్తున్న దేవిదాసు, తర్వాత జానకీదాసు, వీళ్ళిద్దరు ఎందుకు బాబా పట్ల అంత భక్తి శ్రద్ధలతోటి ఎక్కువ సమయాన్ని బాబా సన్నిధిలో గడిపేవారు అప్పుడు అర్థమవుతుంది, మనకి తెలియదు, తర్వాత అర్థమవుతుంది అనమాట. ఓహో అందుకోసం వీళ్ళు ఇంత మహనీయుడు కాబట్టి ఆ దేవిదాసు జానకీదాసు కూడా ఎక్కువ వాళ్ళు బాబా సన్నిధిలో వీళ్ళు కాలం గడిపేవారు, అంటే ఆయన సన్నిధి వాళ్ళకి అంత ప్రీతిగా అనిపించేది. ఒకరోజు బాబా చేతిలో ఎవరో పప్పులు పిడికెడు పోశారు. ఆయన వెంటనే శ్యామని పిలిచి పప్పులు అతని చేతిలో పోసి తినమన్నాడు. శ్యామ ఆశ్రయంతో చీచి ఇవాళ ఏకాదశి కదా, ఈనాడు ఇవి తిని పాపం కొని తెచ్చుకోమంటారా, నేను ఇవి ముట్టుకోను అన్నాడు. బాబా నవ్వుతూ సరే తినొద్దులే అన్నారు. ఒకసారి ఇంకొక భక్తుడు, జనరల్గా చాలామందికి ఏంటంటే ఏకాదశిలో ఉల్లిపాయ తినొచ్చా లేదా అనేది ఒకటి ఉంటుంది. ఆచారం పాటించేవాళ్ళేమో ఏకాదశిలో ఉల్లి తినకూడదని అదో పెద్ద మహాపాపంగా చూస్తారనమాట ఆచారాన్ని పాటించేవాడు. సరే బాబా దగ్గరికి వచ్చి ఓ భక్తుడు అడిగారట, బాబా ఏకాదశి వంటి పర్వదినాల్లో ఎవరైనా ఉల్లి తినవచ్చా అని అడిగారట. బాబా ఏం తడుకోకుండా వెంటనే ఆహా తినకూడదు అన్నారు. అక్కడితో విడిచిపెట్టక అదేంటి అది కూడా అన్ని దుంపలు లాంటిదే కదా, దాన్ని ఎందుకు తినకూడదు అన్నారట. అంటే అప్పుడు బాబా నవ్వుతూ తింటే ప్రమాదేలే తినవచ్చు అన్నారట. అదేంటి చెప్తే ఏదో ఒకటి చెప్పాలి, ముందేమో తినకూడదు అని గట్టిగా చెప్తున్నారు, ఆలోచించకుండా మళ్ళీ అడిగితేనేమో తినొచ్చు అంటున్నారు అని ఇంకా ఈ శ్రద్ధతో ఇదంతా వింటున్నాను. బాబా ఏం చెప్తారా అని వింటున్న శ్యామ వెంటనే దేవా మీరింత గోడ మీద పిల్లివాటంగా మాట్లాడతారేంటి బాబాని అడుగుతున్నాడు శ్యామ. అంటే ఎంత చనువో చూడండి. దేవా మీరింత తిక్కమక్కగా గోడ మీద పిల్లివాటంగా ఒకసారి అడిగితేనేమో తినకూడదు అంటున్నారు, ఇంకోసారి అడిగితే తినదలుచుకుంటే తినొచ్చు అంటున్నారు, అసలు మీరు చెప్పదలుచుకుంది అంటే స్పష్టంగా చెప్పండి అని అడిగారట. అంటే అప్పుడు బాబా నవ్వి ఎంతో అనునయంగా అంటున్నాడు, శ్యామ నేను ఈ మసీదులో కూర్చున్నాక అబద్ధం ఎన్నడూ చెప్పను. బాబా చెప్తున్నమాట, నేను ఈ మసీదులో కూర్చున్నాక అబద్ధం ఎన్నడూ చెప్పను, నీ మీద ఒట్టు. ఏకాదశి నాడు ఉల్లి తినకూడదని, అలాగాక తినదలుచుకుంటే ఉల్లి మొత్తం అంటే ఉల్లిగడ్డను కూడా మొత్తంగా తిని హరించుకోగల జీర్ణశక్తి కలవాడు మాత్రమే తినాలని శాస్త్రం. అందుకని అట్లా ఎవరైతే తిని అరాయించుకోగలరో వాళ్ళు తినాలట. అందుకని అలా కాని వారు అట్టి ప్రయత్నం కూడా చేయకూడదు అన్నారు. అలాగే బాబాకి రోజు వచ్చే దక్షిణలు ఆ రోజుల్లోనే 500 రూపాయల దాకా వచ్చేవట. అంటే 2 రూపాయలకి బస్తా బియ్యం వచ్చే రోజుల్లో బాబాకి దక్షిణంగా 500 రూపాయలు. పోనీ బాబా అందరి దగ్గర దక్షిణ తీసుకునేవారా అంటే కాదు. కొద్దిమంది దగ్గర అడిగి తీసుకునేవారు, కొద్దిమంది వాళ్ళు ప్రేమగా ఇవ్వదలుచుకుంటే తీసుకునేవారు, కొంతమంది ఇస్తుంటే గట్టిగా నిరాకరించేవారు. వాళ్ళకి ఎట్లానే మళ్ళీ ఇదేంటి ఇప్పుడు వాళ్ళు ఇస్తే తీసుకున్నారు, మనం ఇస్తేనేమో నాకేమన్నా ఇల్లా కుటుంబమా పిల్లలా నాకెందుకు అనేవారట.
మరి వాడిని అడిగి తీసుకున్నావుగా అంటే నేను ఎక్కడైతే తీసుకున్నాడు వాడికి ఈ మసీద్ తల్లి రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది అన్నారు. అంటే వాడు గతంలో ఎలాంటి మొక్కులన్నా మొక్కుకొని మర్చిపోతే అవి మళ్ళీ వాళ్ళని స్వీకరించి రుణముక్తులు చేసేవారు. ఎవరు ఏ దేవతకి మొక్కుకొని మర్చిపోయినా కానీ సాయినాథుడు వాటిని స్వీకరించి వాళ్ళని రుణముక్తులు చేసేవారు. అందుకే ఏమన్నారు, ఈ ఫకీర్ తల్లి ఈ మసీద్ తల్లి తనకు రావాల్సిన రుణాన్ని రాబట్టుకుంటుంది, అందుకని అడిగాను తప్పించి నాకు నేనెక్కడ అడిగాను అనేవారు. అంటే ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన గురించి తెలియటం అసంభవం అనమాట. అట్లా రోజు వచ్చేవంతా బాబా ఏం చేసేవారట, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఆ 500 రూపాయలు పనిచేయటమే. ఈ జోబులోంచి అలా కూర్చునేవారట. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఎంత అవసరమో చూడండి గమ్మత్తు. లెక్క పెట్టకుండా ఊరికే జోబులో చేయి పెట్టి ఇట్లా బాబా తీసిస్తూ ఉంటే ఎవరికి ఎంత అవసరమో అలానే వచ్చేవట. రోజు ఒకే మొత్తం వచ్చేదట. రోజు అతనికి 2 రూపాయలు ఇస్తుంటే 2 రూపాయలే వచ్చాయి, ఒకరికి 10 రూపాయలు ఇస్తుంటే 10 రూపాయలు వచ్చాయట. ఈ అందరికి ఇచ్చేవారు కానీ శ్యాంబాకి మాత్రం ఇచ్చేవారు కాదట. మరి అందరికీ బాబా డబ్బులు ఇస్తున్నారు. అసలు తర్వాత తెలుసుకుంటాం, బాబా ఇచ్చిన డబ్బులతోటి ఎకరాల పొలాలు కొనుక్కున్నాడు ఉన్నారట. మరి అప్పట్లో అంతా ఇదే కదా. మరి బాబా ఇచ్చే డబ్బుతోటి బాబా చెప్పేవారట, దీన్ని వ్యర్థంగా చేయమాకు, వ్యర్థంగా ఉపయోగించకని. అట్లా ఆయన ఇచ్చిన దక్షిణలు బాబా పనిచేసిన డబ్బులు పొందిన వాళ్ళు ఏకంగా పొలాలు కొనుక్కునేవారట ఆ రోజుల్లో. అంటే అంతంత డబ్బు వచ్చేది. అందుకే మాస్టర్ గారు అంటారు, బాబా సమాధానంతరం కూడా ఒక పూణేలో హైకోర్టు జడ్జి ఎవరైనా ఒక ఆర్టికల్ రాశాడు, బాబా ఎంతటి మంచివారు, ఆయనకు వచ్చిన దక్షిణలు కనుక విరివిగా పనిచేయకుండా దాచి ఉంటే షిప్పులు పెట్టుకునే కంపెనీ నిర్మించి ఉండవచ్చు అని రాశారట. చూడండి, ఇవాళ మహనీయులు ఆశ్రమాల పేరట, అంటే మహనీయులు కాదు, ఇవాళ వాళ్ళు కలియుగంలో ఉన్న దోషాల వల్ల అవి ఇవి అంతా కలెక్ట్ చేసి ఇంకా ఆశ్రమాలు భవనాలు ఇవన్నీ నిర్మాణాలు చేసి బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన భిక్షాన్నం మాత్రమే తింటూ ఎవరైనా తెచ్చిచ్చినా మళ్ళీ తీసుకొని అందరికీ పంచుతూ మాత్రం ఎటువంటి వ్యామోహాలు కానీ ఏమీ లేకుండా బంగారం నిండా బిందె తెచ్చినా కానీ తీసుకువెళ్ళిపోవాల్సిందే. అంటే అసలు ఎట్లా ఉంటారా నిజమైన మహనీయులు అనేది బాబా ఎంత అద్భుతంగా మనకి చూపించారో అర్థమవుతుంది. అట్లా వచ్చిన డబ్బు మొత్తం సాయంత్రం అయ్యేసరికి అందరికీ పనిచేసేవారట. ముందు మనకి దగ్గర రాగానే మంది అనిపించేస్తుంది, పంచడం ఎందుకు, జాగ్రత్తగా ఉంచితే రాదు, ఏదో విధంగా వాడచ్చు కదా అనిపిస్తుంది మనకి. ఆయన దగ్గర ఎలా ఉంటుంది, పనిచేసేవారు. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఉద్యోగం చేసినంతకాలం వచ్చే డబ్బులో ఎంతో మితంగా వాడుకునేవారట. అసలు వాడుకునే అవకాశం కూడా ఇచ్చేవారు కదా అందరికీ. ఎవరు మాస్టర్ గారు ఇది మీద గ్యారంటీగా లోన్లు తీసుకున్న వాళ్ళు కట్టపోయి నేనే కట్టేవారట ఆ పిల్లలు చదివించడానికి. అంటే ఆ రోజుల్లో ఒక 4,000 3,000 అంటేనే గొప్ప శాలరీ మాస్టర్ గారు ఇట్లా లెక్చరర్గా చేసేటప్పుడు. దానిలో 3 వంతులు ఆ మాస్టర్ గారు మిగిలిన వాళ్ళకే వినియోగించేవారు. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే బాబా కూడా వచ్చింది మొత్తం పంచివేయడమే. అడిగాడు శ్యామ, బాబా నీవెందరికో ఎన్ని ఇచ్చావు కానీ నాకు మాత్రం సిరి సంపద ఏవేవో ఏంటయ్యా దగ్గరే ఉన్నా కానీ అంటే బాబా అన్నారట, సాయి ఎంతో ప్రేమగా సిరి సంపదలు నీకు తగవు, నీకు ఇవ్వవలసింది వేరు అన్నారట బాబా. మరి ఆయన ఇవ్వదలసింది ఏంటి అంటే దానికి సమాధానం సాయి ఇంకొకప్పుడు సూచించారు. ఒకసారి శ్యామ అడిగారట, బాబా ఈ లోకాలు ఇవన్నీ ఉన్నాయా నిజంగా, కైలాసం అంటారు, వైకుంఠం అంటారు, సత్యలోకం అంటారు, ఇవన్నీ ఉన్నాయా అంటే బాబా అతనికి అవి దర్శింపజేసి ఆ లోకాలని ఆ లోకాల్లో వాళ్ళని చూపించి ఒకటే మాట అన్నారట, మనం కోరవలసింది ఇవేవి కావు, వీటికి పైన ఉన్నది అన్నారట. అంటే ఏ స్థితి వాళ్ళనుకుంటున్నారు అంటే అట్లాంటి ఆనంద స్థితి. ఏ స్థితి అయితే ఇస్తే ఇక ఇలాంటి కోరికలే లేని స్థితి ఉంటుందో, అంటే ఈ విశ్వచైతన్య అనుభూతి అని ఏదైతే ఉందో అది ఆయన ఇవ్వదలుచుకుంది. ఎందుకని లోకాలను చూసిన వాళ్ళు ఉన్నారు, ఆ లోకపాలకులను చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రవృత్తిలో మార్పు రాకుండా ఇంకా రాక్షసంగా తయారైన రాక్షసులు తపస్సులు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని వాళ్ళని దర్శించినంత మాత్రాన్ని మనం ముక్తులు అయిపోతామా అంటే చూడండి వాళ్ళు కనబడినప్పుడు ఎలాంటి కోరికలు కోరుతూ ఉన్నారు. అందుకని బాబా అన్నారట, ఈ లోకాల్లో వాళ్ళని చూపించి మనం కోరవలసింది ఇవేవి కాదు, వీటికి పైన ఉన్నది పరమాత్మతత్వం ఏదైతే ఉందో అది అతనికి ఆయన ప్రసాదించదలిచింది. ఏమండి బాబా షిరిడీలు వచ్చారండి, సర్వసంపదలు ఇస్తా అన్నారు, ఏమిస్తారు బాబా అన్నాం అనుకోండి, మన సంపదలు అంటే మనం ఏం చూస్తాం, లౌకిక సంపదలే చూస్తాం. అంతులేని తృప్తి శాంతి లేకపోతే ఇప్పుడు బాబా చెప్పినటువంటి స్థితి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒరే నా గురించి చింతన చేయి నీకు అది ఇస్తానని చెప్తూ ఉన్నారు.
కానీ మనం ఏం చేయకుండా బాబా నువ్వేమిస్తావని అడుగుతూ ఉన్నాం మనం. అందుకని అట్లానే ఒకసారి మాధవరావుకు తీవ్రమైన కంటిపోటు వచ్చింది. కంటిపోటు వస్తే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. చివరికి బాబా పట్టడానికి కొంతమంది మసీదుకి వెళ్ళాయంట. ఎవరెవరో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు, నువ్వు అందరి కష్టాలు తీరుస్తున్నావు, నేను నీ పక్కనే ఉంటాను, నాకు కన్ను బాగాలేదని తెలిసినా కానీ నాకు మాత్రం ఒక మందు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఒకసారిగా బాబా అంటున్నట్ట, దేవా నీవెంత కఠినాత్ముడివి, ప్రక్కవాడు చస్తూ ఉన్నారు, నీ ఏమి పట్టించుకొని వాడు ఇంకెవరు ఉండరు, అందరికీ ఏమేమో మందులతో కానీ మహిమలతో కానీ ఎన్నో వ్యాధులు తగ్గిస్తున్నావు, కానీ నేను ఈ బాధతో మిగిలి తిరిగిపోతూ ఉంటే నేను ఎంతగా ప్రార్థించినా కానీ పట్టించుకోవే, ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా అన్నారట. నువ్వు నాకు తగ్గించకపోవటం నీకు సిగ్గుచేటు అంటున్నారట. చూడండి, అంటే ఎంత చనువో శ్యామకి, ఎంతమందికో తగ్గిస్తూ ఉన్నావు, నా కళ్ళు బాగోక నేను ఇబ్బంది పడుతూ ఉంటే నీ పక్కనే ఉన్నా కానీ నాకు ఒక మంది ఇవ్వవు, డబ్బులు ఎట్టాగు ఇవ్వట్లా, ఇవి కూడా చేయటం లేదు, అసలు నీ అంత కఠినాత్ముడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నారట. నీ అంత కఠినాత్ముడు ప్రక్కవాడు చస్తూ ఉన్నా కానీ పట్టించుకోనంతటి వాడు ఇంకెవరు ఉండరు, అంటే అసలు నిన్ను ఇంతగా ప్రార్థించినా పట్టించుకోవేంటి, ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా, నీవేం దేవుడివి అన్నారట. నా కంటి బాధ రేపటికల్లా పూర్తిగా తగ్గకపోయిందో నేను ఈ మసిలోంచి వెళ్ళగొట్టడం మాత్రం తథ్యం అన్నారు. ఇంక చివరికి ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉన్నాడు. నా కంటి బాధ రేపటి లోపు కనుక తగ్గపోతే నిన్ను మసీదులోంచి ఖాళీ చేయించి వెళ్ళగొట్టేసేది తథ్యం అన్నారట. అనేసరికి బాబా అప్పుడు కూడా కోపం, మనమైతే ఏం చేస్తాం, మన పిల్లలే మనల్ని కొంచెం ఎదిరించి మాట్లాడితే వెంటనే అసలు నువ్వెవర్రా అంటానికి అని అంటాం. కానీ ఆయన మాత్రం వెంటనే ప్రేమగా ప్రశాంతంగా విని ప్రేమగా నవ్వారట. నవ్వి, శ్యామ ఏంటి నీ పిచ్చివాగుడు, ఎందుకు పిచ్చివాళ్ళ మాట్లాడతావు, 7 మిరియాల నీటిలో గంధంగా అరగదీసి కళలో పెట్టుకో, అదే తగ్గిపోతుంది, ఈ ఊ తీసుకుని వెళ్ళి అన్నారట. అసలే తిక్కలో ఉన్నాడు, ఇంత వ్యాధి తగ్గలేదు, కళ్ళు ఇదిగా ఉన్నాయని. బాబా ఏం చెబుతున్నారు, ఎందుకు పిచ్చివాళ్ళ మాట్లాడతామని మళ్ళీ ఏమిస్తున్నారు, ఇవి 7 మిరియాలని నూరి గంధంగా కళ్ళకి పెట్టుకో అన్నారట. అనేసరికి అతనికి ఇంకాస్త తిక్కెక్కిపోయింది. ఈసారి శ్యామ మరింత రెచ్చిపోయాడు. ఏం తెలివయ్యా నీది, నీకు ఈ వైద్యం ఎవరు నేర్పారు, నా కళ్ళు ఏమన్నా పోవాలన్నా మిరియాలు కళ్ళలో పెట్టుకోమంటున్నావు, అసలే కను బాగాలేదంటే మిరియాలు నూరి గంధంలాగా పెట్టుకో అన్నారు, అసలు నీకు ఎవరు నేర్పారు ఇది, నా కళ్ళు ఉండాలా పోవాలా అని చెప్పి బాబాని అడుగుతూ ఉన్నాయట. బాబా అతని మాటలేమి పట్టించుకోకుండా, నీ అతి తెలివి చాలు, ముది తీసుకుపోయి చెప్పినట్లు చేయి, తగ్గకపోతే నీ ఇష్టం వచ్చింది చేయవచ్చు అన్నాడు. శ్యామ పైకి అలా మాట్లాడినా ఆయన మాట మీద విశ్వాసంతో ఆయన చెప్పినట్లే చేశాడు. దానితో ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది. బాబా ఇతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సాయంత్రం అయ్యాక ఎవరో కొద్దిమంది సన్నిహిత భక్తులు తప్ప బాబా ఎవరిని కూడా మసీదులోకి రానిచ్చేవారు కాదు. కానీ శ్యామ మాత్రం యథేచ్ఛగా ఏ సమయంలోనైనా కానీ బాబా దగ్గరికి వెళ్ళేవాడట. అట్లనే తాత్యా సాహెబ్ నూల్కర్ ప్రమాదంగా జబ్బుపడి అతని చివరి క్షణాలు అన్నట్టుగా ఉంటే అతనికి బాబా పాత తీర్థం కావాలనిపించిందట వెళ్ళిపోయే ముందు. మరి అర్ధరాత్రి ఎవరు వెళ్తారు బాబా దగ్గరికి వెళ్ళి, ఎవరు అడుగుతారు, ఆయన లాగి ఒకటి కొడతారేమని భయపడతారు అర్ధరాత్రి మరి బాబాని డిస్టర్బ్ చేయటం అంటే. అయినా కానీ శ్యామ అందుకు పూనుకొని నెమ్మదిగా చప్పుడు కాకుండా మసీదులోకి ప్రవేశించాడట. అది చూసిన బాబా ఏం చేశారు, అతను తన్నారని కాలు పైకెత్తారట. బాబాకి తెలియకపోతాయి కదా, ఆయన వచ్చింది ఆ పాలతీర్థం తీసుకెళ్ళడం కోసం. అందుకని బాబా ఏం చేశారు, అతను తనడానికి కరెక్ట్గా కాలెత్తారట. ఆయన తప్పించుకొని తాను తీసుకువెళ్ళిన నీటి పాత్రలో వారి బొటనలు వెలిపించుకొని మరుక్షణమే పరిగెత్తిపోయాడట. అంటే మళ్ళీ ఎక్కడ నిజంగానే కొడతారేమో అన్నట్టుగా. ఆ తీర్థం నోట్లో పోయగానే నూల్కర్ ఎంతో తృప్తిగా ప్రాణం విడిచాడు. అంటే బాబా దగ్గర ఎంత చనువు ఉండేది, ఏ సమయంలోనైనా వెళ్ళటం. మనం గత వారం కూడా చెప్పుకున్నాం, ఎప్పుడూ కూడా మన కోసం చేసే వాటికి పక్కన వాళ్ళ కోసం. ఇప్పుడు నూల్కర్ కోసం తను వచ్చాడు, అవసరమైతే బాబా తంతే తన్నించుకుందాం, తిడితే తిట్టించుకుందాం, కానీ అతనికి బాబా యొక్క పాదతీర్థం కావాలి చివరి క్షణాల్లో అని వచ్చాడు. ఎప్పుడూ కూడా మహాత్ముల దగ్గర మనం దేనికోసం వెళ్తూ ఉన్నాం, మనం ఎంతసేపటికి స్వార్థంగా బాబా నాకు ఇది చేయి, లేకపోతే స్వామి నాకు ఇది చేయని కోరుకుంటూ ఉన్నామా, మిగిలిన వాళ్ళ కోసం ఎప్పుడన్నా ఏమన్నా ఆలోచిస్తున్నాం. మిగిలిన వాళ్ళంటే మళ్ళీ మన కుటుంబమే, అట్లానే అయిపోతుంది మంది. ఉన్నదంతా ఆయన బిడ్డలే అని, ఆయనంతా ఈ కుటుంబం అంతా ఆయనదే అని చెప్తుంటే మనం మాత్రం మన ఇమీడియట్, ఇంకంతకు మించి ఒక్కటి కూడా పొరపాటుని కూడా ఇది అటు పోకూడదు అన్నట్టుగానే ఉంటాం. ఆయనే అలా అనుకున్నాడు అనుకోండి, ఇవన్నీ నావి మీకు ఇవ్వనని మనం ఏం చేస్తాం. నిత్యం మధ్యాహ్న ఆరతి అయ్యాక మాధవరావు దేశపాండే
బాబా వద్దకు వెళ్ళి, దేవా మీరు లేచి మీ స్థానంలోకి వెళ్ళండి, భక్తులు సమర్పించే నైవేద్యాలు స్వీకరించి అవన్నీ కలిపి అందరికీ ప్రసాదం పంచండి అని చెప్పేవాడు. అంటే బాబాకి ఏం చేయాలో కూడా డైరెక్షన్స్, బాబా మీరు లేచి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కూర్చోండి, వాళ్ళు తెచ్చిన నైవేద్యాలన్నీ కలిపి కొంచెం మీరు స్వీకరించి భక్తులకి పంచండి అని చెప్పేవాడట. వెంటనే బాబా బుద్ధిమంతుడైన పిల్లవాళ్ళ లేచేవారు. చూడండి గమ్మత్తు. మనమేమో కొంచానికే అహంకారంగా ఉంటాం, ఆయన అన్నీ ఉండి అంత నిరహంకారంగాను అంత సింపుల్గాను. మనం ఎవరన్నా ఏమన్నా అంటే మనం రియాక్ట్ అవ్వకపోతే చూసావా మనం సాధనలో ముందుకెళ్ళాం అనుకుంటాం. ఆ సాధనే సహజమైన స్థితి అయి ఉంటుంది వాళ్ళకంటే. అది కూడా మళ్ళీ గుర్తింపు కావాలి. ఇందాక నువ్వు వచ్చినా నేను అడవలేదు చూసావా అంటాం. అంటే ఏంటి, నువ్వు గుర్తించావా లేదో, నేను ఇందాక కామ్గా ఉన్నానని చెప్పుకోవాలి. కామ్గా ఎందుకున్నావు, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం కాదు, మళ్ళీ అది కూడా గుర్తించాలి. ఇక్కడ బాబాని అలా అన్నా కానీ, రే నువ్వెవరైనా చూడడానికి అనలా. ఆయన బుద్ధిమంతులాగా లేచారట. లేచి బుద్ధిమంతులైన పిల్లవాడిలాగా నడిచి నింబారు వద్దకు వెళ్ళి కూర్చొని ఆయన చెప్పినట్లే చేశారు. ఆ ప్రసాదాలన్నీ కలిపి అందరికీ బాబా పంచారని. అట్లానే షోలాపూర్కి చెందిన శ్రీమతి ఔరంగాబాద్కర్కు 27 సంవత్సరాల పాటు బిడ్డలు కలగలేదు. ఆమె తన సవతి కొడుకుతో షిరిడీ వచ్చి బాబా సేవలో 2 మాసాలు ఉన్నది, కానీ భక్తులందరి ఎదుట ఆయనకు తమ కోరిక నివేదించుకోలేకపోయింది. ఆవిడకేమో 27 సంవత్సరాల నుంచి బిడ్డలు కలగలేదట. సవతి కొడుకుతో షిరిడీ వచ్చింది, కానీ బాబాతో వచ్చి బాబా సేవలో 2 మాసాలు ఉంది, కానీ ఏ రోజు బాబా ముందు అంటే అందరి ముందు చెప్పుకోలేక తన కోరికను అందరి ముందు చెప్పుకోలేకపోయింది. ఆమె శ్యామతో చెప్పుకోగాతడు ఆమెను ఒక కొబ్బరికాయ తీసుకొని మసీదుకి రమ్మని చెప్పి బాబాతో, దేవా ఈ కొబ్బరికాయ ప్రసాదంగా ఆమెకిచ్చి ఆమె కొడుకు పుట్టేలా ఆశీర్వదించు అన్నాడు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనందరం కూడా మహాత్ములు కనుక మనకి దగ్గరగా కొంచెం చనువిస్తే వాళ్ళ మీద కూడా మనం ఆధిపత్యం చెలాయించాలి. బాబా వాళ్ళు మావాళ్ళే, వాళ్ళకి ఏం కావాలో చూడండి, వాళ్ళకి పిల్లలు లేరంట, వాళ్ళకి ఉద్యోగం లేదంట, వీడు మావాడే, మా కుటుంబంలో వాడే, వాళ్ళు మాకు తెలియదు మీ ఇష్టం అంటే, మనం సేవ చేయటానికి వెళ్ళిన వాళ్ళు. మాస్టర్ గారు ఈ మాట అడిగారట పగలపాడు గురువు గారిని. అడిగినప్పుడు, బాబుగారు మీరు ఎవరైనా ఉంచి సేవ చేయించుకోవచ్చు కదా అంటే, ఆయన ఒకటే మాట అన్నారంట, ఇట్లా సేవ చేసేవారికంటే మన రోగాలనయో విశ్వాసంతో అంటి పెట్టుకుంటాయి అన్నారట. ముందు అందరూ సేవ చేయాలని వెళ్ళేవారట. ఇప్పుడు మందిరాల్లో చూస్తూ ఉంటాం కదా, ఫస్ట్ రోజు వెళ్తాం, భక్తి సేవ వచ్చిందండి చేస్తాం. రెండో రోజు మీరు అక్కడి నుంచి కూడా లేకండి ఇటరండి అంటాం. వెంటనే మనలోని ఎంత మార్పు వస్తుంది అంటే, నిన్న సేవకు వచ్చినప్పుడు ఇవాళ సేవ దొరికిందని నేను సంతోషపడుతున్నట్టుగా ఉన్నాం. 2 రోజులు పోగానే ఈ మందిరం అంతా మనమే అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా మన ఆధిపత్యం చెలాయించి తెలియకుండా మనం సేవ చేయడానికి వచ్చాం, మనం చేస్తుంది సేవ అనుకో, అడ్మినిస్ట్రేషన్ అనుకుంటాం. చూడండి గమ్మత్తు. సేవలు ఎలా ఉంటుంది, ఎవడైనా అరిస్తే కూడా మాస్టర్ గారు అంటారు, సేవ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారట. ఇప్పుడు పెళ్ళిళ్ళలోనో లేకపోతే ఎక్కడో మనకి ఈ రోజుల్లో అంటే అంతా బఫెట్లు కానీ సరిపోతుంది. పాత రోజులు ఎలా ఉండేది, వెళ్ళి అందరికీ వడ్డించడం, మంచినీళ్ళు అందించడం ఇట్లా ఉండేవి. వాడంతా చేస్తూ ఉన్నా కానీ అరుస్తూ ఉండేవాడట, ఎవరు ఇంకా ఇక్కడే ఉన్నావేంటారు, పక్క లైన్లో వాళ్ళు వాటర్ అంటూ ఉంటే అక్కడ ఇవ్వలేదని. వాడేమంటాడు, నేను ఎంత పరిగెత్తున్నా కానీ ఇంకా ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు, అక్కడ ఎందుకు లేదంటే వాడు ఆయన అరుస్తూ ఉంటారంట. వీడొచ్చి నేను సేవ చేస్తుంటే నన్ను తిట్టావంటే చేయి మాక, పక్కన ఉన్న ఎవరిని తిట్టట్లేదుగా వాళ్ళు, నువ్వు తిట్టించుకోకూడదంటే సేవ చేయి మాకు, సేవ చేసే చోట తిట్టు వస్తూనే అంటే మాట వస్తూనే ఉంటుంది అన్నారు. అదేంటంటే నేను సేవ కోసం వస్తే నన్ను మాట అంటారు, చేయకపోతే నేను ఎవరు అడుగుతారు, మేము సేవ చేస్తున్నామంటే నువ్వు సర్వీస్ చేయకపోతే అడుగుతారు. అంటే మనం దాన్ని గుర్తించాలి. నేనేదో బాబా మందిరానికి సేవ చేద్దామని వెళ్తే మీరెవరు నన్ను అంటానికి అనేవాళ్ళు 100కి 100 మంది. అయ్యో నేను సేవ చేయడానికి వచ్చాను కదా, ఏ చిన్న లోపం జరిగినా వాళ్ళకి కావాల్సిన అందకపోయినా వాళ్ళకి రాకపోయినా అడుగుతారు. మిగిలిన వాళ్ళు అలాగే పక్కన ఉంటే వాళ్ళు మనల్ని అడగరు. అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, సేవ చేసే చోటే వస్తుంది. అదేంటండి నేను చచ్చి చెడి పరిగెత్తి మంచినీళ్ళు వాళ్ళకి అందిస్తూనే ఉన్నాను, ఇంకా పక్కన వాడు మంచినీళ్ళు అందలేదంటున్నారు, వాడికి అందలేదని గొడవ పెడుతూ ఉన్నారు. చెయ్యి మాక, నిన్ను అడగరు, వేరే వాడు ఎవరు చేస్తున్నారో వాడిని అడుగుతారు. అంటే ఏంటి, ఎక్కడ సేవ చేస్తారో వాడినే అడుగుతారు కానీ చేయడం అడగరు కదా. అంటే సేవ చేసే చోట మాట రావటం అనేది బై డిఫాల్ట్. మరి వాడినే కదా అడిగేది, ఎవరు చేయకపోతే ఏమడుగుతారు, చేసేవాడినే కదా అడిగేది. అందుకని అప్పుడు బాబుగారు పాకలవాడి గురువుగారు అన్నారట, వీళ్ళకంటే కూడా మనల్ని విశ్వాసం తడిపెట్టిన రోగాలే నయం అన్నారట. అంటే ఏంటి, అందరూ సేవ చేయాలనే వస్తారు, 2 రోజులు అయిపోయిన తర్వాత గురువుగారు వీళ్ళు నా మిత్రుడు, నా చిన్నప్పటి ఇది లేకపోతే ఇంకోటి మా వాళ్ళు,
వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కానివ్వండి, అలా ఎంతోమందిని అట్లా చేయించారట. మీరు ఇవ్వాల్సిందే అనేవారట. వాడు ఎంత దుర్మార్గుడు, అది చేస్తే వాడు ఇంకా దుర్మార్గం చేసి ఇంకో 10 మందికి నష్టం కలిగించేవాడేనట. అందుకని ఇక్కడికి వచ్చి కనీసం శ్యామ ఏం చేస్తున్నాడంటే, ఆవిడికి బాబా ఆవిడకి బిడ్డలు కావాలట, మీరు ఈ కొబ్బరికాయ తీసుకున్న ఒళ్ళు అంటే ఈయనే ఏం మగపిల్లవాడు కలగాల ఆడపిల్ల కలగాల అని కూడా ఈయనే డిసైడ్ చేస్తున్నాడు శ్యామాని. అంటే నిజంగా ఇచ్చేవాడు సర్వజ్ఞుడు ఆయన. కానీ వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మనమున్నా అదే పని చేస్తాం. మా బాబానే, నేను రోజు ఇక్కడికి వచ్చి సేవ చేస్తాను, మా బాబా నేను చెప్పినట్టుగా వింటారు. ముందు ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు, తర్వాత నేను చెప్పినట్టుగా వింటారు అనే స్థాయికి మన మనసు వెళ్ళిపోతుంది. శ్యామ కూడా అదే చేశాడు. ఇక్కడ ఇచ్చి, దేవా ఈ కొబ్బరికాయ ప్రసాదంగా ఆమెకి ఇచ్చి ఆమెకి కొడుకు పుట్టేలా ఆశీర్వదించు అన్నాడు. మొదట బాబా చాలాసేపు అంగీకరించక అతడితో వాదించారు. చివరకు ఆమె పవిడి చెరుగులో కాయ వేసి ఆశీర్వదించారు. సంవత్సరంలోగా ఆమెకు కొడుకు పుట్టాడు. వారి బిడ్డను తీసుకొని మరలా బాబాను దర్శించి తాము మొక్కుకున్నట్లే శ్యామకర్ణ అనే బాబా దగ్గర గుర్రం ఉండేది కదా, దానికి శాల నిర్మించడానికి 500 రూపాయలు సమర్పించుకున్నారు. అంటే ఈ చేసిన విషయం ఎట్లా ఉంటుందంటే, మనం కూడా మనకి అవకాశం ఇస్తే మనం అలాగే తప్పులు చేస్తాం. అక్కడ ఉన్న మహనీయుడు ఆయన అనుగ్రహంతో ఉన్నాము అనే విషయం మర్చిపోతాం. మనం సేవ చేయడం వల్ల ఆయన ఉన్నారనుకుంటాం. మేము కదా చేస్తుంది. ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాం, ఆయనకి నైవేద్యం మేము కదండి తీసుకెళ్ళేదంటే అసలు కట్టుకోమని ఎవరు అడిగారు? నైవేద్యం ఆయన లేదండి, అమ్మ నాకు ఆకలిగా ఉంది, మీరు మందిరం కట్టి రోజు నైవేద్యం ఉంది బాబా అడిగారా? పెట్టింది మీరు, చేస్తూ మేము చేస్తున్నాం కనుక ఆయన ఉన్నారనే స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇలాంటి సూక్ష్మమైన విషయాలు తెలుసుకుంటే తప్పించి మహాత్ముల సన్నిధిని మనం సద్వినియోగం చేసుకోవాలన్న, దుర్వినియోగం చేసుకోకుండా ఉండటానికి ముందు తెలుసుకోవాల్సిన అనమాట. ఒకసారి 1915 ప్రాంతంలో బూటీ, కాకా దీక్షిత్ మొదల వారందరూ షిరిడీలో ఉన్నారు. అప్పుడు బాబా కిర్విండికర్ అనే భక్తుడు వచ్చి కొంతకాలం అక్కడే ఉన్నాడు. అతని 3 ఏళ్ల కూతురు బావిలో పడిపోయింది. అప్పుడు బాబా తమ అద్భుత రీతిన ఆ పాపను అంతెత్తు నుండి ఒక్కసారిగా పడిపోకుండా తమ అదృశ్య హస్తంతో పట్టుకొని నెమ్మదిగా ఆమెను నీటిపై దెబ్బ తగలకుండా ఉంచారు. ఆ పాప తాను బాబాకు సోదరుని చెప్పుకునేది. అంతకుముందు మనం ఈ కిషా గురించి చెప్పుకున్నట్టుగానే ఈ అమ్మాయి ఏం చెప్పేదట, నాకు అంతకుముందు నుంచే బాబా తెలుసు, నేను బాబాకు సోదరుని చెప్పుకునేదట. ఇప్పుడు ఆమె గృహిణి అయి మాలేగాంలో ఉంటున్నది. బాబా కలంలో ఎందరో రోహిల్లాలు ఇక్కడికి వచ్చారు. కలలో బాబాసాహెబ్ డేంగ్లే మరియు అతని తమ్ముడు నానాసాహెబ్ డేంగ్లే నీమ్గాంలో భూస్వాములుగా నివసిస్తూ ఉండేవారు. వారు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు కారు, కానీ అట్టి ఉద్యోగులలో వారికి ఎంతో పలుకుబడి ఉండేది. అంటే శ్యామ తన స్మృతులు చెప్పుకుంటూ ఉన్నాడనమాట. బాబా ఇక్కడ తన గమనించిన వాటిని ఇట్లా, ఈ బాబా కిర్విండికర్ అనే భక్తుడు వచ్చి ఒకసారి ఉన్నారు. ఆయన 3 ఏళ్ల కూతురు బావిలో పడిపోతే బాబా అదృశ్య రీతిన ఆ పాపను పడకుండా పట్టుకొని నీటి మీద దెబ్బ తగలకుండా దించారట. ఇస్తే ఆ పాప బాబా గురించి చెప్పుకుంటూ నేను బాబాకు సోదరుని అని చెప్పుకునేదట. అంటే చూడండి ఎన్ని జన్మల్లో వాళ్ళు సాధకులు ఎట్లా ఉంటారు అనేది. అట్లానే సాయి సేవ వలన శ్యామ తన వైద్య వృత్తిలో తప్ప మరే విధమైన లౌకిక ప్రయోజనాన్ని పొందలేదు. కానీ ఎందుకంటే ఆయన డబ్బు ఇచ్చేవారు కాదు, ఆహారం కూడా ఆయనకి బాగా నియమం, ఏ పడితే తినేవారు కాదు. సాయి సేవ వలన శ్యామ తన వైద్య వృత్తిలో తప్ప మరే విధమైన లౌకిక ప్రయోజనాన్ని పొందలేదు. కానీ ఆయన ప్రేమను, ప్రత్యేకమైన ప్రసాదాలను మాత్రం పొందేవాడు. ఒకసారి వామన్ సర్వేకర్ అనే భక్తుడు బాబాకు ఒక వెండి నాణం సమర్పించాడు. దాని మీద ఒక ప్రక్క సీతారామ లక్ష్మణుల బొమ్మ, మరొక ప్రక్క హనుమంతుని బొమ్మ ఉన్నాయి. వీళ్ళు కాయిన్ మీద అలా ప్రింట్ చేయించుకొని బాబా దాన్ని తీసుకొని చిన్నపిల్లవాటిలో ఎంతో సంతోషంతో, ఆసక్తితో చాలాసేపు అటు ఇటు త్రిప్పి చూశారు. దానిని వారి ప్రసాదంగా తనకివ్వమని నర్వేకర్ అడిగాడు. బాబా అయిష్టంగా 25 రూపాయలు దక్షిణ ఇస్తే ఇది ఇచ్చేస్తాను అన్నారు. అతను వెంటనే ఆ పైకం సమర్పించాడు. బాబా నవ్వి, అబ్బాయి అంత ఆశ, నీవు 10 రూపాయలు కాదు కదా నాణాలు రాసి కుమ్మరించినా కానీ దీనిని మాత్రం తిరిగి ఇవ్వను అన్నారు. ముందు ఆ నాణ్యం చూసి బాబా దాన్ని ఎంతో ఇదిగా చూస్తున్న తర్వాత, బాబా మీ ప్రసాదంగా నాకు ఇవ్వండి అంటే
సరే 25 రూపాయలు ఇస్తే నీకు ఇస్తానన్నారట. సరే 25 రూపాయలు ఇస్తే మళ్ళీ బాబా అన్నారు, అబ్బాయి అంత ఆశ. బాబా నవ్వి చెప్తూ ఉన్నారు, 25 రూపాయలు కాదు కదా, నువ్వు ధనపు రాసి తెచ్చినా పోసినా కానీ నేను ఇవ్వను అన్నారట, కుమ్మరించినా కానీ. కానీ తర్వాత అది శ్యామకి ఇచ్చి నిత్యం పూజించుకోమన్నారు. ఎందుకంటే దాని మీద రామలక్ష్మణులు ఒక పక్కనేమో హనుమంతుడు, అంటే ఒక పక్కనేమో సీతారామ లక్ష్మణులు, ఒక పక్కనేమో హనుమంతుడు ఇది ఉన్నారు. అందుకని శ్యామకి ఆ నాణ్యాన్ని ఇచ్చి దీన్ని పూజించుకో అని చెప్పారట. అలాగే అతడికి ఏకనాథ భాగవతము, విష్ణు సహస్రనామము, వెండి పాదుకలు, వెండి విగ్రహాలు, ఇలా ఎన్నో పవిత్రమైన వస్తువులు ఇచ్చారు. అంతేకాని అతడికి డబ్బు మాత్రం ఎప్పుడూ ఇవ్వలేదు. ఎవరైనా ఇచ్చినా అతన్ని తీసుకొని ఇచ్చేవారు కాదు. బాబా ఇవ్వలేదు, ఎవరైనా ఇస్తూ ఉన్నా కానీ బాబా అతన్ని తీసుకొని ఇచ్చేవారు కాదు. మళ్ళీ వచ్చేవారు చెప్పుకుందాం శ్యామ గురించి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.